ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్లో జరుగుతున్న అన్యాయాల గురించి డే బై డే పోరాటం జరుగుతూ ఉన్నది. ఉద్రిక్తత పెరుగుతూ ఉన్నది. కార్పొరేట్ హాస్పిటల్స్ చేస్తున్న అగత్యాలు ఎక్కడ కూడా నిర్మూలించబడతలేవు. ఎప్పుడైతే నాకు సమస్య ఎదురైన తర్వాత ఒక టీవీ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఎంతోమంది ఫోన్ చేసి మాట్లాడడం, వాళ్ళ యొక్క సమస్యలను ఎక్స్ప్రెస్ చేయడం గమనిస్తూ ఉంటే కార్పొరేట్ హాస్పిటల్ మెడికల్ మాఫియా అనేది ఎంత వ్యాపిస్తూ ఉన్నది. నిస్సాయ స్థితిలో ఆరోగ్యాలు ప్రాణాలు కాపాడుకోవాలన్న సిచ్యువేషన్స్లో పేషెంట్స్ హాస్పిటల్ పోతూ ఉంటే కేవలం డబ్బులే ప్రాధాన్యము, డబ్బుల కోసమే ఈరోజు హాస్పిటల్స్ పెట్టబడ్డాయి, డబ్బుల కోసమే ఈరోజు మనం డాక్టర్లమైనము, డబ్బుల కోసమే మనం బ్రతుకుతూ ఉన్నాము అన్న విధంగా డబ్బుంటే తప్ప వైద్యాన్ని వాళ్ళు అమ్మలేకపోతూ ఉన్నారు. డబ్బుంటే తప్ప ఆరోగ్యాన్ని ఈరోజు ప్రజలు కొనుక్కోలేకపోతూ ఉన్నారు. ఇంతటి దయనీయమైన స్థితిలో ఈరోజు మనం బ్రతుకుతున్నందుకు ఒక రకంగా సిగ్గుపడాలా, తలదించుకోవాలా, లేకపోతే హాస్పిటల్స్కు వెళ్ళలేని పరిస్థితులలో ఇంట్లోనే కూర్చొని చచ్చిపోవాలని చెప్పి ఎంతోమంది ఈరోజు పేద ప్రజలు కావచ్చు, డబ్బున్నోళ్ళైనా కూడా, అంటే 1,00,000 ఉన్నోడికి 10 లక్షలు కష్టమవుతుంది, 10 లక్షలు ఉన్నోడికి 1 కోటి రూపాయలు కష్టమవుతుంది, 1 కోటి ఉన్నోడికి 10 కోట్లు కష్టమవుతుంది కావచ్చు. కానీ ఏమీ లేనోడికి కూడా ప్రాణాలు కాపాడుకోవాలంటే అనుక్షణం అనుదినం కష్టపడే బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. దీని మీద ఎప్పుడైతే నా సమస్యలు నేను ప్రభుత్వ ఉన్నతాధికారులకు తీసుకెళ్ళానో దాన్ని వ్యతిరేకిస్తూ నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది శుక్రవారం నాడు. దాంట్లో కొందరు మాట్లాడుకొస్తూ ఉన్నారు, కేవలము డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్కు నేనైతే ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిందో దాని మీద స్పందించకపోవడం తర్వాత ఒక ప్రెస్ ఛానల్లో నేను ఆవేశంగా మాట్లాడము, సరే ఆవేశమా ఆక్రోక్షమా లేదంటే కనుక నా మనోవేదన ఏదో రకంగా ఎక్స్ప్రెస్ చేస్తే అప్పుడైనా కనీసం ఆయనే స్పందిస్తాడేమో, నాతో మాట్లాడతాడేమో, నా సమస్యకు పరిష్కారం తీస్తాడేమో అనేసి అనుకున్నా. కిమ్స్ హాస్పిటల్ గచ్చిబౌలిలో నా వైఫ్ని అడ్మిట్ చేసినప్పుడు ఎన్నో మెడికల్ ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయి, మిస్ ఆపరేషన్ జరిగినాయి. బిల్స్ అన్నీ కూడా తప్పుడు బిల్స్ వేసినారు, రిపీటెడ్గా బిల్స్ వేసినారు, రూపాయికి 4 రూపాయలు అన్నెసరిగా బిల్స్ వేసినారు. దీన్ని నేను ప్రశ్నించడము, దానికి స్పందించకపోవడం హాస్పిటల్స్, దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఒక ఉద్దేశంతో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్కి నేను ఎప్పుడైతే రిప్రజెంటేషన్ ఇచ్చినో 4 months దాకా కూడా ఆయన దాన్ని రెస్పాండ్ కాకపోవడం ఎంత అమానుషం, ఎంత సిగ్గుచేటు. ఇటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం. మాట్లాడుకొస్తున్నారు, ఉదయ్ మాట్లాడినాడు. నిజంగానే నేను ఎందుకు మాట్లాడినాను? నేను మాట్లాడినాను కాబట్టే కదా ఈరోజు మీరు బయటకు వచ్చి మీరు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఏ రోజైతే కిమ్స్ హాస్పిటల్ మీద నాకు అన్యాయం జరిగిందని చెప్పేసి నేను వ్యతిరేకించినాను, నేను పోరాటం చేసినాను, మరి ఎంతో లక్షల మంది చూస్తున్నారు, అందులో మీ డాక్టర్స్ కూడా ఉన్నారు కదా, మరి మీరు అప్పుడెందుకు మాట్లాడలేదు? ఇప్పుడు ఒక అధికారి మీద నేను మాట్లాడినప్పుడు మీకెందుకు ఈరోజు నోరొస్తూ ఉన్నది? ఎందుకు కులాలు అడ్డం వస్తూ ఉన్నాయి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరము ఇక్కడ మాట్లాడుతున్న బాబురావుకున్నది. అడ్వకేట్ ఉదయకాంత్ నోరు జారొద్దు, మారకుంటే మేమేంటో చూపిస్తాం హెచ్చరించిన డాక్టర్. నీకు దమ్ముంటే నేనిచ్చిన రిప్రజెంటేషన్కి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ని ఇదే ప్రశ్న అడుగు. తను ఇచ్చిన రిప్రజెంటేషన్ మీద నువ్వు ఎందుకు పని చేయలేదు? మనవాడే కదా, ఇక్కడ వచ్చినాయి కదా, నువ్వు ఏం మాట్లాడుకొస్తున్నావు? నువ్వు నీ అధికారికి ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రశ్నించినాడో, కించపుచ్చినాడో, అప్పుడు నీకు కులాలు, మతాలు, జాతులు, ప్రాంతాలు గుర్తుకొస్తున్నాయి. మరొక సామాన్యుడికి ఇదే ఇబ్బంది ఎదురైనప్పుడు, లక్షల మంది ప్రజలు మాట్లాడుకున్నప్పుడు, కొన్ని వేల కామెంట్స్ వచ్చినప్పుడు మీ నోర్లు మూగవైనాయా? నువ్వు ఒక ప్రొఫెసర్ బాబురావు, ఒక కుల సంఘానికి అధ్యక్షుడిగా మాట్లాడుతున్నావు. నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను, మరి కేవలం నీ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ని నువ్వు ఇంప్రెస్ చేయడానికి మాట్లాడుతున్నావా? ఆయనకు ఆయనతో అంటే లాలుచి పడ్డానికి మాట్లాడుతున్నావా? లేకపోతే నీకు ఆయనకి ఏమన్నా ఇంటర్నల్ కలెక్షన్స్ ఏమైనా ఉన్నాయా? సో దట్ ఏంటంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటే మీ లావాదేవీలు మీరు అనుకున్నట్టుగా కొనసాగుతాయని చెప్పేసి ఆయన కేవలం బిస్కెట్ వేయడానికి నువ్వు మాట్లాడుతున్నావా? ఒక్కసారి నువ్వు మాట్లాడిన మాటలు ప్రతిదీ నేను ఇప్పుడు రివైజ్ చేసి చూపిస్తా. తర్వాత నీ మనస్సాక్షిని నువ్వు అడుక్కో, నీ మనస్సాక్షికి నువ్వు సమాధానం చెప్పు. నేను మాట్లాడింది ఎక్కడన్నా ఏదన్నా అచ్చు తప్పుంటే సరే నేను ఒప్పుకుంటా, నేను నోరు జారనని చెప్పేసి దానికి నేను అన్కండిషనల్గా నేను నా స్టేట్మెంట్స్ విత్డ్రా చేసుకొని నా అపాలజీ టెండర్ చేస్తే కనుక ఈ కిమ్స్ హాస్పిటల్ మీద నాకు జరిగిన అన్యాయాన్ని నువ్వు ఖచ్చితంగా నిలదీసి నా పక్షాన కొట్లాడతా అనే ధైర్యం నీకుందా? ఆ దమ్ము నీకున్నదా? ఆ దమ్ము నీకుంటే బాబురావు, నీ స్థాయికి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు, అయినప్పుడు కూడా నేను మాట్లాడుతున్నా. మీరు వీళ్ళకు లాలుచి పడుకుంటా, చెంచాగిరి చేసుకుంటా మీరు ఉంటున్నారు కదా. ఈ ప్రశ్నలకు ఒక్కొక్క దానికి నేను ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతున్నాను, నాకు సమాధానం చెప్పు. నమస్తే. మనం కొద్ది రోజుల కిందట ఒక వీడియో చేయడం జరిగింది, ఏదైతే కార్పొరేట్ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి అవినీతి పైన కావచ్చు, అందులో అవకతవకల పైన ఒక వీడియో చేయడం జరిగింది. దానికి ఉదయకాంత్ ఆ సందర్భంలో అడ్వకేట్ గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది హెల్త్ డైరెక్టర్ పైన.
ఎందుకంటే తన వైఫ్కు ఇట్లా ఇబ్బంది జరిగితే నేను హెల్త్ దగ్గర సంప్రదిస్తే ఆయన నాకు రెస్పాన్స్ ఇవ్వలేదు, అసలు 4 నెలలు అవుతుందా నాకు స్పందించలేదని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ ఈరోజు SC/ST గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. మనతో పాటు బాబురావు గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఏమంటారు సార్, ఆయన నా వైఫ్కి ఇలా జరిగింది, 4 నెలల నుంచి నేను అసలు నాకు రెస్పాన్స్ ఇస్తలేదు, కొన్ని వాట్సాప్ చాట్స్ కూడా బయట పెట్టడం జరిగింది. నేను ఆయనతో కమ్యూనికేట్ అయినా కూడా ఆయన రెస్పాన్సే లేదు అసలు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మీరు ఏమన్నారు? నమస్తే అండి, మన తెలుగు వెలుగు ఛానల్కి నమస్తే. ఎందుకంటే మంచి మంచి విషయాలు బయటకు తీసుకొస్తా ఉన్నారు, అభినందించారు. మీరు మీ ఒక్క విషయాన్ని అభినందించాలి. ఏంటంటే ఈ డాక్టర్ మాట్లాడుతున్నాడు, మంచి మంచి విషయాలను తెలుగు వెలుగు ఛానల్ బయటికి తీసుకొస్తున్నాయంట. అంటే నేను ఇదివరకు ఏదైతే ఇంటర్వ్యూ ఇచ్చున్నానో ఆ ఇంటర్వ్యూలో నేను మాట్లాడింది సరే అని చెప్పి ఈ వ్యక్తి యొక్క అంతరాత్మ కూడా తెలుసు. నేను మంచి మంచి విషయాలు బయటకు తీసుకొస్తున్నాను. వీళ్ళ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఏ పని చేయలేదు కాబట్టి నిలదీసినాను, కాబట్టి అది ఇచ్చే తెలుగు వెలుగు ఛానల్లో వచ్చింది, కాబట్టి ఆయన అది విన్నాడు, కాబట్టి నేను మంచి మంచి విషయాలు మాట్లాడుతున్నానని చెప్పి ఆయన ఒప్పుకుంటున్నాడు. ఇప్పుడు సమాజానికి అర్థమైందా వీళ్ళ అంతర్భావాలు ఏంటిదో, వీళ్ళ మనసులో ఏమున్నదని చెప్పేసి. రెస్పాన్స్ అవ్వట్లేదు అని, కానీ వాట్సాప్ ఛానల్లో అతను ఇచ్చినటువంటి మెసేజ్లు కూడా ఉన్నాయని అంటారు. అంటే రెస్పాండ్ అయిందా కాలేదా ఒకటి ఆలోచన. మీరు ఒక ప్రొఫెసరు, ఒక డాక్టరు, రెస్పాన్స్కి అర్థం తెలియదా, ప్రత్యర్థాలు తెలియదా? రెస్పాండ్ కావట్లేదు అంటే నేను ఏదైతే కంప్లైంట్ ఇచ్చినానో దానికి రెస్పాండ్ కాలేదని చెప్పినే తప్ప నేను ఇచ్చిన వాట్సాప్ చాట్లకు రెస్పాండ్ కాలేదు అని చెప్పి నేను అనలేదు. నా ఉద్దేశం అది కాదు. ఈ యొక్క విషయాన్ని నువ్వు క్లియర్ చేసుకోవాల్సి వస్తుంది బాబురావు గారు. అతనే చెప్పాడు, నాకు DMHOకి రాశాను, దాని రిపోర్ట్ రాగానే నేను మళ్ళీ మీకు రెస్పాండ్ అవుతానని చెప్పేసి నాకు మెసేజ్ పెట్టాడని తనే మాట్లాడు. విషయం ఏంటంటే ఇక్కడ మెడికల్ అండ్ హెల్త్లో సమస్యలు లేవని నేను అనట్లేదు. సమస్యలు ప్రతి వ్యక్తికి ఉన్నాయి, ప్రతి సంస్థలో ఉన్నాయి, ప్రతి హాస్పిటల్ మీద సమస్యలు ఉన్నాయి, ప్రతి ఇండివిజువల్ మీద సమస్యలు ఉన్నాయి. మేము సమస్యలు లేవని మాత్రం ఖండించట్లేదు. బహుశా విజయకాంత్ గారు వ్యక్తపరిచినటువంటి సమస్య కావచ్చు, కానీ సమస్యని వ్యక్తపరిచిన తర్వాత ఒక డైరెక్టర్ ఆఫ్ హెల్త్కి వ్యక్తపరిచిన తర్వాత ఒక డైరెక్టర్ అనేవారు ఏం చేస్తారు, కింద ఆఫీసర్లకి దాని మీద రిపోర్ట్ తెప్పించుకుంటారు. ఇప్పుడు ఏదైనా కూడా ప్రాసెస్ ప్రోటోకాల్ ఉంటుంది. తనకు వచ్చిన తర్వాత డైరెక్టర్ ఆఫ్ హెల్త్కి ఒక అప్లికేషన్ ఇచ్చిన తర్వాత DMHOకి అది ఫార్వర్డ్ చేసి దీని మీద ఎంక్వైరీ చేసి రిపోర్ట్ పంపించండి అని అంతవరకు అయితే రెస్పాండ్ అయ్యాడా? ఆ రిపోర్ట్ ఇట్లా DMHOకి రాసినామని కూడా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ తనకు ఉదయకాంత్ గారికి మెసేజ్ పెట్టారని కూడా తనే ఒప్పుకున్నాడు. అంటే దాని మీద రెస్పాండ్ అయ్యాడని అర్థం. DMHO గారు ఆ పలానా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసే క్రమంలో ఈలోపు తను హైకోర్టుకో కోర్టులోనో కేసు వేశారు. ఆ హాస్పిటల్ వాళ్ళు ఏమన్నారు, కోర్టులో కేసు వేశారు కాబట్టి కోర్టులోనే చూసుకుంటాం సార్, ఇంకా మీకు చెప్పేది రెస్పాన్స్ రాలే కాబట్టి నేను కోర్టుకి వెళ్ళాల్సి వచ్చిందని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అదే ఒక్క విషయము బాబురావు గారు, మీకు ఒక విషయం క్లియర్ చేయాలి. స్టేట్ మెడికల్ ఆఫీసర్కి నేను ఒక రిప్రజెంటేషన్ ఇస్తే డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్కి పంపిస్తే ఆ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ ఒక టీంని కిమ్స్ హాస్పిటల్ పంపిస్తే మేము కోర్టులో కేసు ఉన్నది, మేము దానికి స్పందించమని చెప్పిండని చెప్పేసి మీరంటా ఉన్నారు కదా. ఒక మాట అడుగుతా, చదువుకున్నాడు ఎవడన్నా ఒక ఆఫీస్కు ఒక ఎంక్వైరీ ఆఫీసర్ కింద పోయిన తర్వాత కిమ్స్ హాస్పిటల్ చెప్పినారు ఏమని, ఆయన మీద కేసు మేము కోర్టులో కేసు వేసినాము. కనీసము ఒక్క సెన్స్ ఉందా మీకు? కోర్టులో కేసు వేసినప్పుడు ఏ కోర్టులో కేసు వేసిండ్రు, ఆ కేసు నంబర్ ఎంత, ఏమని కేసు వేసిండ్రు అని అడిగే ఇంగిత జ్ఞానం కూడా లేదా? అటువంటి అధికారులు మీ జిల్లా అధికారులుగా పనిచేస్తున్నారు. వాళ్ళు ఎంక్వైరీ కమిషన్ అధికారులు, వాళ్ళు ఎంక్వైరీ కమిషన్ వేసిండ్రు, వాళ్ళ ఎంక్వైరీ చేయడానికి పోతే కోర్టు పరిధిలో ఉన్నదని చెప్పేసి మీకు మాయ మాటలు చెప్పి మభ్యపెట్టి కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు మిమ్మల్ని వెనక్కి పంపించినారు. మినిమం కామన్ సెన్సు. నేను ఏ కేసు వేయలేదు, మీరు బుర్ర ఉపయోగించాలి, అది తెలుసుకోవాలి. నువ్వు ఒక కుల సంఘానికి అధ్యక్షుడు అని మాట్లాడుతున్నావు, ఒక ప్రొఫెసర్ అని మాట్లాడుతున్నావు. డాక్టర్ బాబురావు గారు, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, మీకు ఆ మాత్రం సెన్స్ లేకుండా మీరు కుల సంఘాల అధ్యక్షులు అయితే ఈ కుల సంఘాలు ఎటువంటి అని చెప్పేసి ప్రజలు అనుకుంటారు. ఒక సెన్స్, ఆ కామన్ సెన్స్ మీకు ఉండాలి. నేను ఏ కేసు వేసినా ఏ కేసు వేయలేదన్నది కూడా నీకు తెలియదు. అసలు నేను కేసు వేసినా లేదన్న విషయం నీకు తెలియదు. నీకు తెలియకపోకటే కాకుండా నేను పంపించిన ఆ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఎవరైతే ఉన్నారో నేను ఎగేసి నీకు మభ్యపెట్టి నీకు ఆశలు చూంచేసి పంపించిన ఆ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ కూడా ఆ సెన్స్ లేదా? వెరిఫై చేసుకోరా. ఏ కోర్టును నేను ఆశ్రయించలేదు, కోర్టును ఆశ్రయించాల్సిన అవసరమూ నాకు లేదు. నా సమస్య నేను కొట్లాడతా, ప్రజల పక్షాన కొట్లాడతా, ప్రజల గురించి కొట్లాడతా. ఇంకొకసారి
ఇటువంటి పునరుద్ధరణ కావద్దన్న విషయాన్ని ప్రజల్లోకి వెళ్ళాలి కాబట్టే ఏ కోర్టుకి వెళ్ళలేదు, ఏ కోర్టును ఆశ్రయించలేదు. కోర్టులో ఉన్న తర్వాత నేను నోరు మూసుకోవాల్సి వస్తుంది, ఆ విషయం నాకు తెలుసు. నేను నోరు మూసుకోవాల్సి ఉంటే కనుక ఇటువంటి జరుగుతూనే ఉంటాయి. కాబట్టి నేను ఎక్కడ ఏది మాట్లాడి ఏ కోర్టును ఆశ్రయించలేదు. ఇది ప్రజా కోర్టులోనే ప్రజలు తీర్పు ఇవ్వాలి. నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాటకు పబ్లిక్ పెట్టిన కామెంట్స్ ఏంటనేది కింద చదువుకుంటే మీ తలకాయలు ఎక్కడ పెట్టుకోవాలనేది మీకే అర్థమవుతుంది. రెస్పాన్స్ రాలేదంటే డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అనేది వాడు డైరెక్ట్ ఫీల్డ్కి వెళ్ళి చేయడు కదా, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది కదా. ఇవాళ మీరు చీఫ్ మినిస్టర్కి ఒక అప్లికేషన్ ఇస్తారు.